హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదా స్టోరీ కార్నర్. మహాభారతం ఎపిసోడ్ 10లో కర్ణుడి జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన కీలక ఘట్టం. శాపాలు, స్నేహం, విధి ఈ మూడు కలిసి కర్ణుడి జీవితాన్ని ఎలా మార్చేశాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎపిసోడ్ 11లో ఏమీ జరిగిందో తెలుసుకుందాం పదండి. అందరికీ నమస్కారం. మహాభారతంలో ఒక కీలక ఘట్టం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ పాండవులు, కౌరవులు వాళ్ల విద్య, శిక్షణ అంతా పూర్తయింది. వాళ్ళు ఇప్పుడు తిరుగులేని యోధులు. కాని వాళ్ల చదువుకి అసలైన పరీక్ష ఇంకా మిగిలే ఉంది. అది యుద్ధభూమిలో కాదు, వాళ్ల గురువు ద్రోణాచార్యుడి ముందు. వాళ్లు తీర్చాల్సిన ఒక రుణముంది. ఆ రుణమే వాళ్ల భవిష్యత్తును మార్చేయబోతోంది. అసలు మనం నేర్చుకునే చదువుకి వెలకట్టగలమా? అంటే జస్ట్ మనం ఫీజు రూపంలో కట్టే డబ్బు మాత్రమేనా? లేకపోతే అంతకంటే విలువైనది ఇంకేమైనా ఉందా? ద్రోణాచార్యుడు తన శిష్యులను అడిగిన గురుదక్షిణ ఈ ప్రశ్నకు ఎవ్వరూ ఊహించని ఒక సమాధానమిస్తుంది. మన సంప్రదాయంలో గురుదక్షిణ అనేది చాలా ముఖ్యం. గురువుకి మనమిచ్చే ఒక గౌరవం అన్నమాట. అది లేకుండా విద్య పూర్తిగాదు అంటారు. మరి రాజులకే విద్య నేర్పిన ద్రోణుడు ఏమడిగుంటాడు? ఆయన అడిగింది చాలా చాలా పర్సనల్. ద్రోణుడు డబ్బు అడగలేదు, అధికారం అడగలేదు. ఆయన అడిగిందేంటో తెలుసా? ప్రతీకారం. సూటిగా చెప్పేశాడు, పాంచాలరాజు ద్రుపదుణ్ణి పట్టుకుని బతికుండగానే నా కాళ్ల దగ్గరికి తీసుకురండి అని. చూడండి, ఇది గురుదక్షిణలా లేదు కాదు, ఇది పర్సనల్. తన పాత పగని తీర్చుకోడానికి తన శిష్యుల నైపుణ్యాన్ని వాడుకుంటున్నట్టు అనిపిస్తోంది. సరే, గురువు ఆజ్ఞాపించారు, శిష్యులు పాటించాలి. ఇక కౌరవులు, పాండవులు రెండు గ్రూపులు తమ సేనలతో పాంచాల రాజ్యం వైపు బయల్దేరారు. టార్గెట్ ఒకటే, కాని వాళ్ల పద్ధతులు, వాళ్ల ప్లానింగ్ కంప్లీట్గా వేరు. దుర్యోధనుడి లీడర్షిప్లో ఉన్న కౌరవులు చాలా ఆత్రంగా ఉన్నారు. మేమే ముందు వెళ్తాం, మేమే గెలుస్తామన్నాడు. వాళ్ళ దగ్గర ఏ ప్లాను లేదు, స్ట్రాటజీ లేదు. జస్ట్ తమ బలం మీద నమ్మకంతో పాంచాల రాజధాని మీదకు దూకేశారు. కాని ద్రుపదుడు ఏమైనా తక్కువవాడా? ఆయన ఎదురుదాడికి కౌరవ సైన్యం మొత్తం చెల్లాచెదురైపోయింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు లాంటి పెద్ద పెద్ద యోధులు కూడా నిలబడలేకపోయారు. వాళ్ల గర్వమంతా పోయింది. ప్రాణభయంతో యుద్ధభూమి నుంచి పారిపోయారు. ఎందుకంటే వాళ్ల దగ్గర ఉన్నది కేవలం పశుబలం, స్ట్రాటజీ లేదు. కౌరవులు ఫెయిల్ అయిన తరువాత ఇప్పుడు సీన్లోకి పాండవులొచ్చారు. ఇక్కడ ఆవేశం లేదు, ఆలోచన ఉంది. అర్జునుడి ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. భీముడు శత్రు సైన్యాన్ని ఒక దారికి తెస్తుంటే అర్జునుడు డైరెక్టుగా ద్రుపదుడితో తలపడ్డాడు. ఇది బలానికి, తెలివికి మధ్య జరిగిన ఫైట్ అనమాట. ఫైనల్గా అర్జునుడి స్కిల్ ముందు ద్రుపదుడు నిలబడలేకపోయాడు, బందీ అయ్యాడు. ఓకే, యుద్ధం అయిపోయింది, గురుదక్షిణ చెల్లించేశారు. కాని కథ ఇక్కడ ఆగిపోలేదు. అసలు డ్రామా ఇప్పుడే మొదలైంది. ఒకవైపు గెలిచిన గురువు, మరోవైపు ఓడిపోయిన రాజు ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు. బందీగా ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్న ద్రుపదుణ్ణి చూసి ద్రోణుడు వెటకారంగా నవ్వాడు. రాజా, ఒకప్పుడు స్నేహితుడేనని చెప్పిన ఈ పేద బ్రాహ్మణుడు నీకు ఇంకా గుర్తున్నాడా అని అడిగాడు. ఆ ఒక్క మాట ద్రోణుడి మనసులో ఇన్నాళ్లుగా ఉన్న పగని చల్లార్చింది. కాని ద్రుపదుడు మాత్రం అవమానంతో కుమిలిపోయాడు. కాని ద్రోణుడు ద్రుపదుడిని చంపలేదు, అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు. రాజ్యాన్ని 2 ముక్కలు చేసి సగం తను తీసుకున్నాడు, మిగిలిన సగాన్ని భిక్ష వేసినట్టు ద్రుపదుడికి చేశాడు. ఇప్పుడు మనిద్దరం సమానం, సో మనం ఫ్రెండ్స్ అవ్వొచ్చు అన్నాడు. ఇది స్నేహం కాదు, ఇది పవర్ చూపించడం. ఈ సంఘటనతో ద్రోణుడు అయితే తన శిష్యుడు అర్జునుడి స్కిల్కి ఫుల్ హ్యాపీ. కాని ద్రుపదుడు మాత్రం అవమానంతో రగిలిపోతున్నాడు. ఎలాగైనా ద్రోణుడి మీద రివెంజ్ తీర్చుకోవాలని శపథం చేసి వెళ్ళిపోయాడు. చూసారా, ఒక ప్రతీకారం ఇంకో ప్రతీకారానికి ఎలా దారితీసిందో. సరే, ఇప్పుడు కథ యుద్ధభూమి నుంచి హస్తినాపుర కోటికి షిఫ్ట్ అవుతోంది. ఇక్కడ ఇంకో కొత్త కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవబోతోంది. హస్తినాపురంలో ప్రిన్స్ల చదువు అయిపోయింది కదా, ఇప్పుడు వారసుని ప్రకటించే టైం వచ్చింది. కురువంశానికి పెద్ద దిక్కైన భీష్ముడు ధర్మాన్ని, యోగ్యతను చూసి పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడిని యువరాజుగా ప్రకటించాడు. భీష్ముడి నిర్ణయాన్ని ప్రజలందరూ సపోర్ట్ చేశారు. యుధిష్ఠిరుడు రాజైతే అంతా బాగుంటుంది అనుకున్నారు. కాని రాజసభలో ఒక్కడికి మాత్రం ఇది అస్సలు నచ్చలేదు. అసూయతో రగిలిపోతున్నాడు. అతనే దుర్యోధనుడు. తనకి రావాల్సిన సింహాసనాన్ని పాండవరు లాక్కుంటున్నారని ఫీలయ్యాడు. దుర్యోధనుడి ఆవేదనను చూసి అతని బెస్ట్ ఫ్రెండ్ కర్ణుడు ఒక సలహా ఇచ్చాడు. మిత్రమా, ఇంకా ఆలోచించకు, డైరెక్ట్గా యాక్షన్లోకి దిగు. ఇప్పుడే పాండవుల మీద యుద్ధం ప్రకటించు, గెలిస్తే రాజ్యం నీదే అన్నాడు. కానీ ఇక్కడ యుద్ధం కాదు, కుట్రలే పనిచేస్తాయి. కర్ణుడి సలహాని దుర్యోధనుడి మామ శకుని కొట్టిపారేశాడు. యుద్ధమా పిచ్చి పని, ఇప్పుడు యుద్ధం చేస్తే భీష్ముడు, ద్రోణుడు అందరూ పాండవుల వైపే ఉంటారు.
కావాల్సింది బలం కాదు, ఒక మాస్టర్ ప్లాన్ అంటూ తన బ్రెయిన్కి పని చెప్పాడు. శకుని ప్లాన్ ప్రకారం దుర్యోధనుడు వాళ్ల నాన్న ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఏడవడం మొదలుపెట్టాడు. నాన్నా, యుధిష్ఠిరుడికి ఉన్న పేరు ముందు నేను నిలబడలేకపోతున్నాను. అందరూ తననే మెచ్చుకుంటున్నారు. ప్లీజ్ పాండవులను కొన్నాళ్లు వారణావతం అనే ఊరికి పంపండి. ఈ గ్యాప్లో నేను ప్రజల మనసు గెలుచుకుంటాను అని ఎమోషనల్ డ్రామా ప్లే చేశాడు. కొడుకు మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన ధృతరాష్ట్రుడికి ఈ కుట్ర అర్థం కాలేదు. సరేనన్నాడు. యుధిష్ఠిరుణ్ణి పిలిచి కొంతకాలం విశ్రాంతి తీసుకోండి అని చెప్పి తల్లితో పాటు తమ్ముళ్లతో కలిసి వారణావతానికి వెళ్లమని ఆర్డర్ వేశాడు. పాండవులకు అది ఒక రాజ ఆజ్ఞ, కాని దాని వెనక ఉన్నది దుర్యోధనుడి కుట్ర. ధర్మానికి కట్టుబడిన యుధిష్ఠిరుడు రాజు ఆజ్ఞను కాదనలేకపోయాడు. పాండవులు వారణావతానికి బయలుదేరారు. కాని వాళ్లు వెళ్తోంది రెస్ట్ తీసుకోవడానికి కాదు, దుర్యోధనుడు వాళ్లని కాల్చి చంపడానికి పన్నిన ఒక ట్రాప్లోకి. సరే, అయితే కథ మొదలయ్యేది ఇక్కడే. ఈ మొత్తం కుట్ర వెనక ఉన్నది ఒకే ఒక్క కారణం: అసూయ. పాండవుల కీర్తి, ప్రజలు వాళ్లమీద చూపిస్తున్న అభిమానం, ఇవన్నీ చూసి కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు తట్టుకోలేకపోయాడు. అందుకే ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. దుర్యోధనుడు తన నమ్మిన బంటు పురోచనుడితో చెప్పాడు, వారణావతంలో ఆయుధశాలకు దగ్గరగా ఒక భవనం కట్టమని. అసలా ఇల్లు ఎలా కట్టారో తెలుసా? అదో మామూలిల్లు కాదు, అదొక మృత్యుద్వారం. అందులో వాడే ప్రతి వస్తువు, లక్క, నెయ్యి, తేలిగ్గా మండిపోయే నూనెలు అన్నీ అగ్నికి ఆహుతయ్యేవే. వాళ్ళ లక్ష్యమొకటే: పాండవులను లోపలికి రప్పించి వాళ్ళకి తెలియకుండానే సజీవదహనం చేసేయాలి. మరి ఇంత దారుణమైన పనికి దుర్యోధనుడికి ఏం లాభం? సింపుల్: అధికారం, తిరుగులేని అధికారం. అతను పురోచనుడితో చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ పని సక్సెస్ అయితే చాలు, ఈ రాజ్యం మొత్తం నాదే, ప్రతిఫలంగా నీకు జీవితంలో ఏ లోటు ఉండదు అని మాటిచ్చాడు. ఈ ఒక్క మాట చాలు దుర్యోధనుడి ఆశయం ఎంత క్రూరమైనదో అర్థం చేసుకోవడానికి. కాని దుర్యోధనుడు ఒకటి ప్లాన్ చేస్తే విధి మరొకటి ప్లాన్ చేసింది. పాండవులు అమాయకంగా ఆ బుచ్చులో చిక్కుకోబోయే ముందు వాళ్లకు ఒక హెచ్చరిక రూపంలో సహాయమందింది. విదురుడు చాలా తెలివైనవాడు. అతనికి ఈ కుట్ర వాసన ముందే పసిగట్టాడు. అందుకే ఎవరికీ తెలియకుండా యుధిష్ఠిరుడికి ఒక కోడ్ లాంగ్వేజ్లో సలహా ఇచ్చాడు. విషం వల్ల కలిగే అగ్నిప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండండి అని. ఈ ఒక్క మాట, ఈ ఒక్క గూఢమైన సందేశం పాండవుల మనసులో ఒక పెద్ద అనుమానాన్ని నాటింది. ఇక పాండవులు వారణావతం చేరుకున్నారు. పురోచనుడు వాళ్లకి గ్రాండ్ వెల్కమ్ చెప్పి వాళ్లకోసం కట్టిన ఆ అద్భుతమైన కొత్త ఇంటిని చూపించాడు. అంతా బాగానే ఉంది, కాని లోపలికి వెళ్లగానే వాళ్లకి అసలు విషయం అర్థమైపోయింది. యుధిష్ఠిరుడికి ఏదో తేడా కొట్టింది. ఆ భవనాన్ని మొత్తం పరిశీలించాడు. ఆ గోడల్ని తాకగానే ఆ వాసన వెంటనే గుర్తుకొచ్చింది. విదురుడు చెప్పిన మాటలు, ఇక్కడి వాసన అన్నీ కనెక్ట్ అయ్యాయి. ఇది ఇల్లు కాదు, మమ్మల్ని కాల్చడానికి కట్టిన చితి అని ఆ క్షణంలోనే అతనికి అర్థమైపోయింది. ఈ నిజం తెలియగానే భీముడి రక్తం మరిగిపోయింది. మనల్ని చంపడానికి కట్టిన ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు, పదండి ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు. కాని యుధిష్ఠిరుడు చాలా కూల్గా ఆలోచించాడు. ఆగండి భీమా, మనం ఇప్పుడు పారిపోతే మనకి కుట్ర తెలిసిపోయిందని వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు వేరేలా చంపేస్తారు. అందుకే ఏమీ తెలియనట్టే ఇక్కడే ఉందాం, నటిద్దాం అన్నాడు. చూశారా ఎంత వ్యూహాత్మకమో? పాండవులు అక్కడ నటిస్తుంటే ఇక్కడ హస్తినాపురంలో విదురుడు ఖాళీగా కూర్చోలేదు. పాండవులు ఉచ్చులో చిక్కుకున్నారని అతనికి తెలుసు. వాళ్ళని ఎలాగైనా కాపాడాలని ఒక కౌంటర్ ప్లాన్ వేశాడు. విదురుడి ప్లాన్ చాలా సింపుల్, కానీ పర్ఫెక్ట్. ముందుగా తన నమ్మకమైన వ్యక్తి కణుకుడిని పాండవుల దగ్గరికి పంపాడు. తరువాత పురోచనుడు ఎప్పుడు దాడి చేస్తాడో తెలుసుకున్నాడు. కృష్ణపక్ష చతుర్దశి అంటే అమావాస్య ముందు రోజు. ఆ లోపే ఒక ఎస్కేప్ రూట్ రెడీ చేయమని ఆదేశించాడు. అంతే, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ లకా ఇంటి కింద నుంచి బయట ఒక సురక్షితమైన ప్రదేశానికి ఒక రహస్య సురంగం తవ్వించారు. ఇది దుర్యోధనుడి ప్లాన్కి చెక్ పెట్టే ఒక మాస్టర్ స్ట్రోక్. ఆ సురంగం ద్వారా పాండవులు తప్పించుకోవచ్చు. సరే, ఇప్పుడంతా సెట్ అయింది. నెలలు గడిచిపోయాయి. పాండవులు ఏమీ తెలియనట్లే నటిస్తున్నారు. పురోచనుడు సరైన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ రాత్రి, ఆ భయంకరమైన రాత్రి రానే వచ్చింది. సుమారు 6 నెలల తరువాత విదురుడు చెప్పిన కృష్ణపక్ష చతుర్దశి వచ్చింది. అయితే ఆ రోజు కథలో ఇంకో ట్విస్టుంది. పాండవుల మీద నిఘా పెట్టడానికి వచ్చిన ఒక బోయస్త్రీ, ఆమె 5 కొడుకులు పాండవులు ఇచ్చిన విందులో బాగా తాగి మత్తులో అక్కడే పడిపోయారు. వాళ్లకి తెలీదు వాళ్లే ఈ కథలో పావులుగా మారబోతున్నారని. ఇక పురోచనుడు ఇంటికి నిప్పు పెట్టే సమయం వచ్చింది అనుకునే లోపే భీముడు ముందడుగు వేశాడు. ముందు పురోచనుడుంటున్న గదికి నిప్పంటించి తరువాత మొత్తం ఇంటికి నిప్పు పెట్టేశాడు.
అంటే వేటగాడే వేటకి బలయ్యాడనమాట. పాండవులు తమ చావును తామే శాసించారు. ఆ ఇల్లు లక్క నెయ్యితో కట్టింది గదా, క్షణాల్లో బూడిదైపోయింది. తెల్లారేసరికి జనాలు వచ్చి చూస్తే ఆ బూడిద గుట్టలో వారికి కాలిపోయిన 6 శవాలు కనిపించాయి. అందరూ అయ్యో, పాండవులు కుంతి చనిపోయారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కాని అవి వాళ్ల శవాలు కావు. అవి ఆ బోయస్త్రీ, ఆమె 5గురు కొడుకులవి. మన పాండవులు అప్పటికే ఆ రహస్య సొరంగం ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. సో పాండవులు చనిపోయారన్న వార్త దావానరంలా పాకింది, హస్తినాపురం చేరింది. కాని ఈ వార్త విన్నవాళ్లు రకరకాలుగా స్పందించారు. ఇది ఒక ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. దుర్యోధనుడు అయితే ఇక తనకు అడ్డే లేదని పండగ చేసుకున్నాడు. కాని విదురుడికి అసలు నిజం తెలుసు. అయినా సరే అందరితో పాటు కలిసి ఏడుస్తున్నట్టు నటించాడు. చూసారా ఎంత నాటకీయమో! ఒకే వార్త, ఒకరికి ఆనందం, మరొకరికి మాత్రం తెలిసిన రహస్యం. ఇప్పుడు ఆలోచించండి, ప్రపంచం మొత్తం చనిపోయారనుకుంటున్న పాండవులు బతికే ఉన్నారు. శత్రువులకి తెలీదు, మిత్రులకి తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిప్పుడు ఎక్కడికి వెళ్తారు? వాళ్ల ప్రయాణం ఎలా సాగుతోంది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచిస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక షాకింగ్ ట్విస్ట్ మీకోసం ఎదురు చూస్తోంది. మిస్ అవ్వకండి. మహాభారతం ఎపిసోడ్స్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి కథను మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను నొక్కండి.